హాయ్ అండి, అందరూ బాగున్నారా? టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకుని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుని మరొకసారి కలుపుకుంటూ కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకుని మరొకసారి కలుపుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకుందాం. కొంచెం టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గిన తర్వాత గరం మసాలా కొంచెం వేసుకుని ధనియాల పౌడర్ కూడా కొంచెం వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఈ విధంగా ఒకసారి కలుపుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకున్నాం. రైస్ ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత బాగా సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని మరొకసారి ఈ విధంగా కలిపేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ వేసానండి కారం. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, అందుకే మీకు సరిపడినంత మీరు వేసుకోండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న వేడి రైస్ వేసుకుని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకుందాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను. టమాటా రైస్ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.